అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలను కూడా ఒక అరగంటలో వాటిలో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా ఒక 30 నిమిషాల్లో వీడియో చేసి ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు రోజు చూస్తున్నారు. అయితే మన ఫాలోయర్స్ అంటే న్యూస్ పేపర్ వీడియో చూసిన వాళ్ళు చాలామంది మిగిలిన వీడియోస్ చూడరు. కొంతమంది మిగిలిన వీడియోస్ చూస్తే చాలు కదా, న్యూస్ పేపర్ ఎందుకు, వీడియో ఎందుకు అనుకుంటారు. అలా భిన్నంగా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోయర్స్. సరే, ఎనీవే కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. నిన్న మనం చేయడానికి అవ్వలేదు. నిన్న నేను జర్నీలో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. నిన్న నైటే మళ్ళీ వచ్చాను. సో అందుకని న్యూస్ పేపర్ వీడియో స్క్రీన్ మీద కాకుండా ల్యాప్టాప్లో చేయాల్సి వచ్చింది. సరే, అది పక్కన పెడితే 200 కోట్ల బకాయిలు కనిపించలేదా? ఏపీఎండీసీకి ఆ డబ్బులు చెల్లించని జేపీ సంస్థ అయినా నో డ్యూస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చేశారు? గనుడు వెంకటరెడ్డిపై ఏసీబీ ఆరా. ఇసుక దోపిడీ కేసులో ఇదే కీలకం. జేపీ సంస్థ 200 కోట్లు బకాయి పడింది. అయినా సరే వాళ్ళకు నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా సింపుల్, కళ్ళెదురంగా కనిపిస్తున్న నేరం. దాన్ని ఏసీబీ పసిగట్టింది, కనిపెట్టింది, ఆధారాలు సేకరించింది. గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆయన్ను మళ్ళీ కేసు పెట్టారు. ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఒకటి, గనుల శాఖ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినా చేయకపోయినా ఒకటే, ఇలా అరెస్ట్ చేసి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియకుండా బెయిల్ మీద ఆయన బయటికి వెళ్ళిపోతే అయ్యో అతన్ని ఎలా వదిలేశారు అని ప్రభుత్వం భుజాలు తడుముకునే బదులు అలా అరెస్ట్ చేయకపోవడమే మంచిది. అతన్ని అరెస్ట్ చేయడం, అతని కోసం ఫ్రిడ్జ్ కొన్నారు, అతని కోసం ఏసీ కొన్నారు, అతని కోసం ఏమడిగితే అది కొన్నారు, డబ్బులు దండగా. వైకాపా ప్రభుత్వంలో ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఇసుక తీసుకొని అమ్మేసుకుంది. యంత్ర పరికరాలు తీసుకొని వినియోగించుకుంది. వాటి డబ్బులు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు చేసి ఇప్పించాలని ఏపీఎండీసీ అధికారులు అప్పటి గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డికి పదే లేఖలు రాసినా ఆయన పట్టించుకోలేదు. చివరకు జేపీ సంస్థ ఎటువంటి బకాయి లేదంటూ ధ్రువపత్రం జారీ చేసి బ్యాంకు గ్యారంటీలు కూడా విడుదల చేయించిన గనుడు వెంకటరెడ్డి. ఆయన చేసిన నేరం ఏంటో కళ్ళెదురుగా కనిపెట్టారు. అయినా సరే ఆయన జోలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినా సరే చీకట్లో ఏ అర్ధరాత్రి విడుదల చేసేస్తున్నారు. ఇది గనుల శాఖ గురించి పాపం ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తూనే ఉన్నారు, పుంఖాలుగా రాస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు. ఆ తప్పులు చేసిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలనే అంకిత భావం కనిపించడం లేదు. ఏదో లోపాయికారిగా అలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. తర్వాత, ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులు తనిఖీ కుదరదు. సీసీ కెమెరాల వీడియోలు, వెబ్కాస్టింగ్ బహిరంగపరచకుండా చర్యలు. ఎన్నికల నిబంధనల్లో ఈసీ మార్పులు. పారదర్శకతకు ఇవి విఘాతమని కాంగ్రెస్ మండిపాటు. ఎన్నికలప్పుడు అలాంటప్పుడు వెబ్కాస్టింగ్ చేస్తుంటారు. అవేమో ఈసీ ఎన్నికల ఉన్నతాధికారులు చూస్తుంటారు. అలాగే సీసీ కెమెరాలు పెడుతుంటారు, అవి కూడా ఉన్నతాధికారులు చూస్తారు. అవి తర్వాత బహిరంగపరచడానికి కుదరదంట. అభ్యర్థికి ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు అడిగితే చూపించవచ్చుగా. ఒకసారి ఈసీ పునరాలోచించాలి ఈ నిర్ణయం విషయంలో. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ బూత్లో ఏదో గొడవ అవుద్దండి. దానికి సంబంధించి వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏం జరిగింది అని తెలుసుకోవాలని అక్కడ ప్రజలకు ప్లస్ అక్కడ అభ్యర్థులకు కోరుకుంటుంది. సో అది ఈసీ ఏమో అటువంటి బహిరంగపరచడానికి కుదరదు, అవి మేము బయటకు విడుదల చేయమని చెప్తోంది. అది తప్పుడు నిర్ణయమే. ఇప్పుడు మాచర్లో ఉంది. మాచర్లలో ఎన్నికల రోజు జరిగిన గొడవ మన అందరం చూసాం. ఎలా చూసాం? సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వస్తేనే చూసాం. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టిన దృశ్యం మొత్తం ప్రపంచమంతా ఎలా చూసింది? అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు వచ్చాక చూసింది. అది బయటకు వచ్చాకే అతని మీద కేసు నమోదైంది. అది బయటకు వచ్చాక అతన్ని అరెస్ట్ చేశారు. అది బయటకు వచ్చే వరకు అతని మీద పోలీసులు కేసు కూడా నమోదు చేయాలి. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? సో ఇక్కడ ఈసీ ఒకవేళ ఆ వీడియో బయటకు విడుదల చేయకపోతే, ఆ వీడియో బయటకు రాకపోతే అతని మీద చర్యలు తీసుకోరుగా. సో ఇప్పుడు ఈసీ ఏమంటుంది? సీసీ కెమెరాల వీడియోలు, వెబ్కాస్టింగ్ కెమెరాలు మేము బయటపరచం. ఎన్నికల నిబంధనలో ఈసీ మార్పులు చేసింది. అది తప్పుడు నిర్ణయమే. కాంగ్రెస్ చెప్తున్నది పారదర్శకతకి విఘాతమని కాంగ్రెస్ మండిపట్టు. ఈ విషయంలో కాంగ్రెస్ చెప్పిన వాదనకు ఏకీభవించాలి, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. ఈసీ అలా గోప్యత పాటిస్తే కొంతమంది అభ్యర్థులు చేసిన అరాచకాలు ఎలా బయటకు వస్తాయి, ప్రజలకు ఎలా తెలుస్తాయి అనేది ఆలోచించాలి. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది.
ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను, వెబ్కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. అది తప్పుడు నిర్ణయం అనుకుంటున్నా. అంటే అది నిజంగానే అలా చేయడం వలన అభ్యర్థులు ఏం చేశారో, ఆ రోజు ఏం గొడవ జరిగింది అనేది ప్రజలకు తెలియకుండా పోద్ది. ఈసీ ఒకసారి పునరాలోచిస్తే బెటరు. తర్వాత బలహీనపడిన వాయుగుండం రాష్ట్రానికి తప్పిన ముప్పు. 3 రోజుల పాటు కాస్త వణికించాయి వర్షాలు అక్కడక్కడ. చివరికి బలహీనపడిందంట వాయుగుండం. తర్వాత ఇది ఒక పెద్ద ఇష్యూ అండి. నిన్న మ్యాక్సిమం అందరూ ఫాలో అయ్యే ఉంటారు. రాత్రి కూడా మనం వీడియో చేశాము. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ మాట్లాడిన అంశాలు కూడా రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అది మన ఛానల్లో, మన 3వ ఛానల్లో నిన్న వీడియో చేసాం. ఇదిగోండి, ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోవాలా, సామాన్యులను కష్టపెడితే వదిలిపెట్టం, అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత, బాధిత బాలుని పరామర్శించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్య, అరెస్టు వేళ పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని వెల్లడి, మహిళ చనిపోయిందని చెప్పినా సరే హీరో రోడ్ షో చేశారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ అసెంబ్లీలో చేసిన సంచలనమైన వ్యాఖ్యలు. దీనికి అల్లు అర్జున్ నిన్న నైట్ ప్రెస్ మీట్ పెట్టి, నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, థియేటర్ దగ్గర రోడ్ షో చేయలేదు, అభిమాని మరణం నన్ను ఎంతో కలిచివేసింది, లీగల్ టీం సూచనతోనే బాధిత కుటుంబాన్ని కలవలేకపోయాను, మాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది, నటుడు అల్లు అర్జున్ స్పష్టీకరణ అని. రేవంత్ రెడ్డి గారేమో పర్మిషన్ లేకుండా హీరో వెళ్ళాడు, పోలీసులు వద్దన్నా సరే హీరో వెళ్ళాడు, వాళ్ళు షో వేశారు, అక్కడ రోడ్ షో చేశాడు హీరో. అంతమంది జనం ఉన్నప్పుడు, వేలాది మంది ఉంటున్నప్పుడు, తోపులాట జరుగుతున్నప్పుడు హీరో రూఫ్ టాప్ ఎక్కి ఇలా రోడ్ షో చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశాడు. థియేటర్లో హీరో సినిమా చూస్తున్నప్పుడు బయట తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయిందని హీరోకి వెళ్ళి పోలీసులు చెప్పినా సరే హీరో పట్టించుకోలేదు, వెళ్ళిపోలేదు. అప్పుడు మరో ఉన్నతాధికారి వెళ్ళి, డీసీపీ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి, మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్తే అప్పుడు హీరో బయటికి వెళ్ళాడు. ఒకనొక దశలో పోలీసులను థియేటర్ యాజమాన్యం థియేటర్ లోపలికి అనుమతించలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సంచలన అభియోగాలు చేస్తే, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి, లేదు నాకు పోలీసులు చెప్పలేదు, అక్కడ అనుమతి లేదు అనే విషయం నాకు తెలీదు, నేను వెళ్తున్నప్పుడు పోలీసులే దారిచ్చారు, నాకు పోలీసులే మా వెహికల్ ముందుండి జనాల్ని పక్కకు మళ్లించారు, అనుమతి ఉందనే నేను వెళ్ళాను, అలాగే నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎవరు చనిపోయిందన్న విషయం నాకు చెప్పలేదు, నెక్స్ట్ డే నాకు తెలిసింది అని అల్లు అర్జున్ చెప్పారు. ఇద్దరు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు. ఇందులో వాస్తవం ఏంటనే థియేటర్ యాజమాన్యానికి తెలియాలి, ప్లస్ పోలీసులకు తెలియాలి. ఇద్దరు సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. కానీ ఆ బాధ్యత ఎవరు తీసుకోరు. ఇక్కడ మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా, చాలా అగ్రెసివ్గా, చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. తెలుగు సినీ ప్రముఖులు అందరికీ గడ్డి పెట్టారు. ఒక రకంగా సిగ్గుపడాల్సిన విషయం. అతనికి ఏదో అల్లు అర్జున్కి ఏమైనా కన్ను పోయిందా, కాలు పోయిందా, చెయ్యి పోయిందా, అతను అంతమంది వెళ్ళి పరామర్శించారు, హాస్పిటల్లో ఉన్న బాలుడిని ఏ ఒక్కరూ పరామర్శించలేదు అని రేవంత్ రెడ్డి గారు బాధితుల పక్షాన మాట్లాడారు. కొంచెం అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యారు. మానవత్వం లేదా, సిగ్గుపడండి అని కామెంట్స్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇప్పుడు కళ్ళు ఉంటాయి, చాలామంది కళ్ళు ఉంటాయి. అతను భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలి. భవిష్యత్తులో ఇంకో హీరో విషయంలో ఏమైనా ఇలా జరిగితే ఖచ్చితంగా అప్పుడు కూడా ఆయన ఇలాగే రియాక్ట్ అవ్వాలి. అలా కాకుండా అల్లు అర్జున్ విషయంలో ఇలా రియాక్ట్ అయ్యి భవిష్యత్తులో ఇంకో హీరో విషయంలో మరోలా రియాక్ట్ అయితే అప్పుడు అతను విమర్శలు పాలవుతాడు, అతను టార్గెట్ అవుతాడు. ఇది ప్రభుత్వానికి కూడా సవాలే. అలాగే అల్లు అర్జున్ కూడా ఇమీడియట్గా అలా ప్రెస్ మీట్ పెట్టేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు మేము సమాధానం ఇవ్వము అనుకున్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోయేది, లేదా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే సరిపోయేది. ఈ ప్రెస్ మీట్ కోసం గంటన్నర వెయిట్ చేశారు పాపం. అక్కడ 7 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి మీడియా వాళ్ళకి చెప్పారు. 7 గంటలకు అనేసరికి మీడియా వాళ్ళకి కొంచెం తొత్తర ఎక్కువ కాబట్టి, సారీ ఇలాంటి మళ్ళీ అందరూ ఫీల్ అవుతారేమో, అయినా సరే కొంచెం తొందరపాటు ఎక్కువ కాబట్టి 6:30కే వెళ్ళిపోయారు చాలామంది. 6:30 నుంచి 8-10 వరకు అక్కడ వెయిట్ చేశారు. అల్లు అర్జున్ ఈయన 8 గంటల తర్వాత వచ్చి లేట్ అయింది, క్షమించండి, సారీ చెప్పి ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాడు. కాకపోతే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పుడు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోయేదిగా, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది సో అని. ఇదంతా ఏదో ఒక సినిమా వాళ్ళకి, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి సినిమా వాళ్ళకి బయట కూడా యాక్టింగ్ చేయడం అలవాటు అయిపోయింది. వాళ్ళు ప్రొఫెషనల్ పొలిటికల్ యాక్టింగ్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి ఉత్తరాంధ్ర గోదావరి జలాలు మంచిదండి ఇవ్వండి. 965 కోట్ల ఎగవేత 9 కోట్లకు ఎలా తగ్గిపోయింది? కాకినాడ పోర్టులో వాటాలు అరవిందో పరం కాగానే ఆడిట్ నివేదిక ఎందుకు మార్చేశారు? ఎవరు ఒత్తిడితో ఈ తప్పు చేశారు? ఇది నేరపూరిత కుట్ర కాదా? పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ కంపెనీ ప్రతినిధుల్ని ప్రశ్నించిన సిఐడి. దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చిన ఆడిటర్లు. 965 కోట్లు ఎగవేసింది అని చెప్పి ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారంట. ఆ తర్వాత అరవిందోకి షేర్లు అమ్మేసిన తర్వాత వచ్చే 965 కోట్లు కాదు 9 కోట్లే అని చెప్పి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారంట. అదే సంస్థ ఎలా రిపోర్ట్ మారుస్తారు? అది సిఐడికి డౌట్ వచ్చింది. ఎందుకంటే మేనేజ్మెంట్ మారేసరికి బకాయి మారిపోయిందనమాట. ఓట్లేసినా వెయ్యకున్నా మీ కష్టాల్లో తోడుంటాం. అల్లూరు జిల్లా బల్ల గురువు సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు నడిచిన ఈ ప్రాంతంలోని గ్రామాలు డోలీరహితంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి నేను అడగగానే 33.13 కోట్లు మంజూరు చేశారు. మన్యంలో మీ పార్టీ గెలవలేదు కదా, ఎందుకు ఖర్చు చేస్తున్నారని కొందరు అడిగారు. మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా మీ కష్టాల్లో తోడుగా ఉండాలన్నదే మా తపన. గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మనసు పెట్టి పనిచేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈ మన్యం జిల్లాలో పర్యటనలో మాట్లాడారు. నిజంగా మన్యం ప్రాంతానికి, ఆ గిరిజన ప్రాంతానికి ఒక అగ్రస్థాయి పొలిటీషియన్ వెళ్ళడం, అగ్రస్థాయి లీడర్ కమ్ మంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో ఆయన వెళ్ళడం, అక్కడ గంటల తరబడి అంటే 2 రోజులు కదా, ఈవెన్ ఈరోజు కూడా అక్కడే ఉంటారేమో. మొత్తానికి సో ఆయన అక్కడ పర్యటించడం అవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశాలు. అంటే ఏంటది, చాలామంది వెళ్ళరు, మాటలు చెప్తారు తప్ప, గిరిజన గ్రామాల విషయంలో మేము కట్టుబడి ఉన్నాం అది ఇదని మాటలు చెప్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు చేతల్లో చూపించారు. ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళకి సెపరేట్గా నిధులు ఇచ్చి ఏమేం కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి ఇవన్నీ కూడా మంచి పని చేశారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వెళ్తామని చెప్పారు, అది మంచి విషయం. తర్వాత అందుల కళల్లో అక్షరాల వెలుగు, కర్నూలు గ్రంథాలయంలో బ్రెయిలీ పుస్తకాలు. తర్వాత వ్యూహం ప్రకారం 1.14 కోట్లు చెల్లింపు. ఆర్జీవీ చిత్రానికి ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి అక్రమంగా నిధులు దారాదత్తం. 12% వడ్డీతో 15 రోజుల్లోగా కట్టాలని ఆర్జీవీకి లీగల్ నోటీసు. ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ ఏజీఎం గుణ శశాంక్ రెడ్డి, ఎండి మధుసూదన్ రెడ్డికి నోటీసులు. ఏంటో పాపం అందరూ వాళ్ళే, బలయ్యేది వాళ్ళే, బుక్ అయ్యేది వాళ్ళే. మొత్తానికి వారికి పన్నులతో కలిపి 1,14,96,610 రూపాయలు చెల్లించారంటండి. మొత్తం మీద 2,09 లక్షలు పెట్టినట్టు ఇన్వాయిస్లు చూపించారంటండి. మొత్తం మీద మొన్న 2,10 అని చెప్పారు కదా, దానికి సంబంధించి ఇన్వాయిస్లు దానికి సంబంధించి దొరికాయి. వాళ్ళ ఖాతాలకు వేసింది మాత్రం 1.14 కోట్లు, 1,14,00,000. సో ఇది 12% వడ్డీతో సహా 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆర్జీవీకి లీగల్ నోటీస్ పంపించారు. కొంచెం సీరియస్గానే వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద 2,10,00,000 అన్నారు. అది అఫీషియల్గా తేల్చిందేమో 1,14,00,000 అనమాట. చేతిలో వాహనాలు, గాలిలో ప్రాణాలు. 18 ఏళ్ళు నిండక ముందే విచ్చలవిడిగా డ్రైవింగ్, కాదనకుండా కొనిస్తున్న తల్లిదండ్రులు. రద్దీ ప్రాంతాల్లో విన్యాసాలతో బెంబేలు, అదుపు చేయలేక అర్ధాంతరంగా మృత్యువేత. రోడ్డుపై వెళ్ళే అమాయకులను బలిగొంటున్న వైనం. ఇది ఆలోచించాల్సిన వైనం. ఈ విషయంలో తల్లిదండ్రులని తప్పు పట్టాలి. ఏదో స్పోర్ట్స్ బైక్ అని, రేస్ బైక్ అని రకరకాలు ఇచ్చేసి, పిల్లలకి ఇచ్చేసి గాలిలో తిరగండి, ఊరేగండి అని రోడ్ల మీద వదిలేస్తే పిల్లలేమో ఖచ్చితంగా ఆ టీనేజ్, ఆ వయసులో ఉన్నప్పుడు వేగంగా స్పీడ్ అనేది థ్రిల్ ఇస్తుంది కాబట్టి వేగంగా వెళ్తారు. అవేమో బ్రేక్ పట్టిన వెంటనే ముందుకు వెనక్కో పడతారు. ఇదంతా కూడా వాళ్ళకి అవ్వడమే కాకుండా మిగిలిన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు కూడా, వేరే వెహికల్స్ కూడా యాక్సిడెంట్కి గురవుతాయి అన్నమాట. అది ఈనాడులో కొంచెం హృదయ విదారకంగా రాశారు, హ్యూమన్ యాంగిల్ స్టోరీ రాశారు. నిజంగా ఇది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. ప్రాజెక్ట్ కమిటీలన్నీ ఏకగ్రీవం, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పట్టు సర్దుబాట్లు.
2 ఏళ్ళు ఒకరు, 3 ఏళ్ళు మరొకరుగా రాజీలు. 2 అధ్యక్ష, 3 ఉపాధ్యక్ష స్థానాల్లో మహిళలకు అవకాశం. మొత్తం మీద సాగునీటి సంఘాల ఎన్నికల తర్వాత దశ ఇది. ఇదేంటంటే ఆ జిల్లా స్థాయిలో కొంచెం జిల్లా స్థాయిలో పట్టున్న పదవి అన్నమాట. సో దీనికి సాగునీటి సంఘాలు అంటే అత్యధిక ఆయకట్టు ఉన్న ప్రాజెక్టు పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకున్నారు. ఇది కూడా ఏకగ్రీవంగానే ఇచ్చారు చాలా చోట్ల. ఏబి వెంకటేశ్వరరావు ఉల్లంఘనలకు పాల్పడలేదు. భద్రత పరికరాల కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదు. కూటమి సర్కారు విచారణలో వెల్లడి. ఆయనపై తదుపరి చర్యలు ఉపసంహరణ. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆయన మీద అభియోగాలు మోపింది, ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు, అప్పుడు ఏమీ జరగలేదు అని. సరే, ఎనీవే ఇవన్నీ ఈనాడులో వార్తలు. ఇవి కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు. నేను మన పెద్ద ఆయన చెప్పిన కామెంట్స్ నేను ఆ మధ్య చదివేవాడిని, అది ఈ మధ్య చదవట్లా. అంటే అది చదివి నేను ఆయనకి ఏదో చెప్పేసరికి చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఫీల్ అవుతున్నారు. అందుకని నేను వదిలేసా, ఎందుకు లేని. లేదా అది చెప్పండి అంటే చెప్తా, మీరు కామెంట్ చేయండి. మన సాక్షి పేపర్ విశ్లేషణలో భాగంగా మన దైవాంశ సంభూతుడైన రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటల్ని మనం చదువుదామా వద్దా? ఆయన చెప్పని మాటలను కూడా ప్రస్తావించాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలను మనం ప్రస్తావించినప్పుడు చెప్పని మాటలను కూడా ప్రస్తావించాలిగా. ఇన్ని మాటలు చెప్పాడు ఆయన, కొన్ని ఇంపార్టెంట్ మాటలు చెప్పడం మానేశాడు. అరే గెలిచినప్పుడు ఈవీఎంల వలన గెలిచి, ఓడిపోయినప్పుడు ఈవీఎంల వల్ల ఓడిపోయినప్పుడు దాని మీద ఏడవకూడదు, గెలిచినప్పుడు దాన్ని ఆస్వాదించకూడదు, ఎప్పుడైనా ఒకేలా తీసుకోవాలి అని చెప్పాల. ప్రజా తీర్పుని ఎలా గౌరవించాలో చెప్పాల. అతి మంచితనం, అతి నిజాయితీతనం ఎక్కడ ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో చెప్పాలి. బోల్డ్ ఉన్నాయి ఆయన చెప్పని మాటలు. అవన్నీ మనం గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు బాబు ఎక్కడికక్కడ అనవసరంగా అని చెప్పాలి. ఇలా చాలా ఉన్నాయి ఆయన చెప్పని మాటలు. చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయని నేను చెప్పట్లేదు. రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు. మొన్న కరెంటు, నిన్న రిజిస్ట్రేషన్, నేడు యూజర్ ఛార్జీలు. జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కారు. ఈ బాధుడుకు వికసిత్ ఆంధ్ర 2029 కార్యాచరణ ప్రణాళిక అని పేరు. నీటి సరఫరా, నిర్వహణ, మురుగునీటి శుద్ధి నిర్వహణ అంటూ భారం. నిర్వహణకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు పెంచేలా చర్యలు. ఆస్తి పన్ను ద్వారా మరింతగా బాధేందుకు సరికొత్త సంస్కరణలు. నగరాలు, పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైం మదింపు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆస్తుల ఆరా అంచనా. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేసేలా కార్యాచరణ. ఇదిగోండి, ఆస్తి పన్నుల్లో యూజర్ ఛార్జీల పేరిట పెంచుతారంట. సో దీనివలన కొంత భారం పడుతోంది అనేది వీళ్ళు రాసుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడు ఎరుగు, రోజుకో రీతిన ప్రజలను బాధేస్తోంది అని చెప్పి రాసుకొచ్చారు. అయితే ఒకటి, వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన షాకుల కంటే ఈ గవర్నమెంట్ ఎక్కువ షాకులు ఏమి ఇవ్వదు. సో వైసీపీ వాళ్ళు ఏమి ఫీల్ అవ్వద్దు. అలాగే ఊరు వాడ సంబరాలు అంటండి. ఎక్కడైనా కనిపించాయా మీకు సంబరాలు? ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు. పలుచోట్ల భారీ రక్తదాన శిబిరాలు, అన్నదానాలు. పేదలకు వస్త్రాలు, ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. వైఎస్ జగన్. ఓకే. సినిమా వాళ్లకు ప్రత్యేక హక్కులు ఉండవు, ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కులు దొరకవు, అనుమతి లేకుండా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు. ఇదే అల్లు అర్జున్ అండ్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అంశాన్ని సాక్షిలో వేశారు. తర్వాత మంత్రులు వేస్ట్ కాదు, పాలన వేస్ట్. అమాత్యుల పనితీరు మీద ప్రభుత్వ సర్వేలో వెల్లడి. 24 మంది మంత్రుల్లో 18 మందికి అధ్వాన ర్యాంకులు. డిప్యూటీ సీఎం కుమారుడు లోకేష్ ర్యాంకులు ఘోరమే. సాక్షి వాళ్ళు చేసి ఉంటారు సర్వే. ప్రభుత్వ పాలన మీద సాక్షి వాళ్ళు సర్వే చేసి ఉంటారు. వాళ్ళ సర్వేలో ఇలాగే వస్తుందిగా. డిప్యూటీ సీఎం పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత సర్వేలో ప్రతిబింబించింది. అన్ని శాఖల్లో లోకేష్ జోక్యం కూడా పాలనా వైఫల్యమేనని మంత్రుల వ్యాఖ్య. ఇంత వరస్ట్గా ఏం లేదమ్మా రిపోర్టు. చిన్నారిని చిదిమేసిన సర్కారు నిర్లక్ష్యం. 108 అందుబాటులో లేక సకాలంలో అందని వైద్యం. చెక్క బీరువా మీద పడడంతో 3 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు.
ఆసుపత్రిలో గంట పాటు విలవెల్లాడి ప్రైవేటు వాహనంలో తరలిస్తుండగా మృత్యువాత. కాకినాడ జిల్లా ఉప్పాడలో దుర్ఘటన. ఇది సంఘటన జరిగింది కదా, దీన్ని ఆంధ్రజ్యోతిలో ఎలా రాశారు, సాక్షిలో ఎలా రాశారో చూద్దాం. యాక్చువల్లీ ఇదే సంఘటన ఆంధ్రజ్యోతిలో ఎట్లా ఇచ్చారంటే, చిన్నారి ప్రాణం తీసిన జగన్ పుట్టినరోజు వేడుక, నడి రోడ్డుపై వైసీపీ నాయకుల దాన ధర్మాలు, భారీగా గుమిగూడిన జనం, నిలిచిన ట్రాఫిక్, బీరువా పడి తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు దారివ్వని వైనం. ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వైసీపీ వాళ్ళు అక్కడ అడ్డంగా కార్యక్రమాలు చేసి దారి ఇవ్వలేదు. అలా దారి ఇవ్వలేదు కాబట్టి చిన్నారిని భుజంపై వేసుకొని ఆసుపత్రికి తండ్రి, అంబులెన్స్ రాక ఆలస్యం, చిన్నారి మృతి. కాకినాడ జిల్లా కొత్తపల్లిలో ఘోరం, మైలవరంలో జోగి హంగామా, ట్రాఫిక్లో చిక్కిన అంబులెన్స్. ఇది సో ఆ చిన్నారిని ఈ సాక్షిలో రాశారు కదా, ఈ పాపని తండ్రి భుజం మీద వేసుకొని తీసుకెళ్ళాడంట. ఒకటి, అంబులెన్స్ రావడం లేట్ అయింది, రెండు, వైసీపీ వాళ్ళేమో అక్కడ అడ్డంగా కార్యక్రమాలు చేశారు. రెండు కారణాలు ఉన్నాయి. వీళ్ళ కారణాన్ని వీళ్ళు హైలైట్ చేశారు, వీళ్ళ కారణాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. ఏదైనా సరే అక్కడ పాప చనిపోయిన మాట వాస్తవం, హాస్పిటల్కి లేటుగా తీసుకెళ్ళిన మాట వాస్తవం. సో దానికి కారణం ఎవరనేది ఎవరికి ఇష్టం వాళ్ళు. తర్వాత ఈడీ దూకుడు, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ విచారణ. అబ్బో, వైవి సుబ్బారెడ్డి కుమారుడు కొత్త ఫోటో దొరికిందండి. పాపం ఎప్పుడు ఎక్కడ చూసినా వేరే ఫోటో, ఒకటి పక్కన నుంచి చూసి నవ్వుతున్న ఫోటోనే వేసేవాళ్ళు, ఇప్పుడు ఏదో వేరే ఫోటో దొరికినట్టుంది. కాకినాడ పోర్టు సెజ్ను కొట్టేసిన వ్యవహారంలో మిగతా నిందితులకు ఈడీ నోటీసులు, వారిని కూడా ప్రశ్నించనున్న అధికారులు. మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు, వాటాలు కొనడానికి వాడిన డబ్బులు ఎక్కడవి, ఈ వ్యవహారంలో లబ్ధి ఎవరికి చేకూరింది, విక్రాంత్ రెడ్డిపై ప్రశ్నలు వర్షం. ఓకే, సిఐడి అండ్ ఈడీ విచారించిందంట వైవి సుబ్బారెడ్డి కుమారుణ్ణి, అది రాసుకొచ్చారు. తర్వాత అరవింద శరత్చంద్రారెడ్డికి సిఐడి తాకీదు, 24 తర్వాత వస్తానన్న డైరెక్టర్ శరత్. ఆడిట్ సంస్థ పీకేఎఫ్ ప్రతినిధుల విచారణ, మరో 2 డైరెక్టర్లకు నోటీసులు. వాటాలు వదులుకునేలా కేవీ రావుపై నాడు ఒత్తిడి, అందులో కీలక పాత్ర పీకేఎఫ్ది. కేవీ రావు 924 కోట్లు చెల్లించాలని ఆ సంస్థ నివేదిక. దీంతో వైసీపీ పెద్దల వేధింపులు. సెటిల్మెంట్ తర్వాత 9 కోట్లుగా మార్చిన వైనం. ఫస్ట్ ఏమో 924 కోట్లను బెదిరించారు, వాటా అమ్మేసిన తర్వాత దాన్ని 9 కోట్లుగా మార్చారు. ఇందులో ఆడిట్ సంస్థ తప్పు ఉందనేది వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఎంత అధికారాన్ని ఎంత అడ్డగోలుగా వాడుకున్నారనేది ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది మనకి. ఇక్కడ ఇదొకటి. వర్మకు నోటీసు, వ్యూహం వెబ్ సిరీస్కు చెల్లింపుల వ్యవహారంలో 500 జారీ, వచ్చిన వ్యూస్ 2228, కానీ 2 లక్షలు అంటూ తప్పుడు ఇన్వాయిస్లు అంట. 2.09 కోట్లు ఇవ్వాలని వర్మ అనుకో వినతి, 1.14 కోట్లు ఇచ్చిన గత పాలకులు. దాన్ని 18% అపరాధ రుసుంతో 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అందులో 12% అని రాశారే ఈనాడులో. పేపర్ మారితే శాతాలు మారతాయా? బా. ఐపీఎస్ సంజయ్ ప్రాసిక్యూషన్, ఏసీబీకి అనుమతించిన ప్రభుత్వం. సిఐడి చీఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అక్రమాలు. అప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు, అరెస్ట్ చేసేందుకు అవకాశం. ఏంటో ఎన్ని ఘనకార్యాలు, ఇక్కడ ఈయనొక ఘనుడు, ఇక్కడ ఈయనొక ఘనుడు, మరోవైపు గనుల శాఖ వెంకటరెడ్డి ఘనుడు, ఈయనొకడు, ఎన్నెన్ని చేశారో ఎంతెంత చేశారో. ఇక చైర్ కాదు ఫైర్, సినిమా హీరో అల్లు అర్జున్ను అనూహ్యంగా అరెస్ట్ చేయించడం, ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్పై కేసు పెట్టించడం ద్వారా తానేమిటో చెప్పకనే చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం అంటే కేవలం కుర్చీ కాదు, ఫైర్ అన్న రేవంత్ రెడ్డి రుజువు చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నవారు పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలను వదులుకునేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం రేవంత్ రెడ్డిని ఈసరించుకునేవారు. రేవంత్ కూడా ఎక్కడా తగ్గకుండా తన నోటికి పని చెప్పేవారు. దీంతో ఇరుపక్షాల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో రేవంత్ చేతికి చిక్కింది. యాక్చువల్లీ కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే లేట్ చేశారు. చివరికి హైకోర్టు అతనికి కాస్త ఊరటిచ్చింది. ఎక్కడో ఇంటర్నల్గా ఏవో డిస్కషన్ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. అందుకే అతన్ని హైకోర్టు అతనికి ఊరటిచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశారు? 3-4 రోజుల ముందు అరెస్ట్ చేసేయాల్సింది, కానీ చేయలేదు కాబట్టి ఏవో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇంటర్నల్. సరే, తర్వాత తండాల అభివృద్ధి లక్ష్యం, ప్రతి గిరిజన గ్రామానికి రహదారి, పవన్ కళ్యాణ్. ఇందాక చెప్పుకున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి అంశాలని. సో అది అత్యంత కీలకంగా ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా, ఆ సూపర్ 6 హామీల్లో ఆల్రెడీ 2 అమలవుతున్నాయి. ఇప్పుడు 3వది అమలు చేయడానికి మహిళలకు ఉచిత బస్సుపై కమిటీ అని చెప్పి ఒకటేశారు. అధ్యయనానికి 3 మంత్రులతో ఏర్పాటు, తెలంగాణ కర్ణాటకల్లో పర్యటించనున్న కమిటీ అని చెప్పి ఉచిత బస్సు అనే పథకాన్ని కూడా అమలు చేయడానికి కమిటీ వేశారు. ఇది యాక్చువల్లీ వేరే రాష్ట్రాల్లో ఫెయిల్ అయిందంట. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం.
తర్వాత చకచక అమరావతి 2.0 నేటి నుంచి సంక్రాంతి వరకు టెండర్లు. ఇక మహాయజ్ఞంలో రాజధాని పనులు నిర్మాణాలకు ముందుకు వచ్చిన 125 కేంద్ర సంస్థలు, ప్రైవేటు వర్సిటీలు. ముందు వరుసలో ఆర్బీఐ, బిట్స్ పిలాని నిర్మాణాలు ప్రారంభించనున్న XLRI. సో అమరావతిలో దాదాపుగా 62,000 కోట్ల విలువైన పనులు జరగబోతున్నాయి. డిసెంబర్ 2027 నాటికి ఆ పనులన్నీ పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని పనులకు 9 నెలల గడువు ఇచ్చారు, కొన్ని పనులకు 24 నెలల గడువు ఉంది, కొన్ని పనులకు 30 నెలల గడువు ఉంది. సో ఓవరాల్గా అన్ని పనులు కలుపుకొని జూన్ 2027 నుంచి డిసెంబర్ 2027 మధ్య పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. దానికోసం 62,000 కోట్లు ఖర్చు పెట్టబోతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రకరకాల దశల్లో టెండర్లు జరుగుతున్నాయి. ఆ చీకటి ఆ సంగతి చూడండి. ప్రభుత్వ భూములను తెగనమ్మేసేందుకు ల్యాండ్ పాలసీనే మార్చేసిన నాటి జగన్ సర్కారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట వైసీపీ పెద్ద బిల్డప్, నిధులు వనరుల సమీకరణ ముసుగులో ప్రక్రియ. మంత్రివర్గం అసెంబ్లీ దృష్టికే తీసుకురాని పోయిన ఏకపక్షంగా 2021లో చీకటి జీవో 243 జారీ. అది 2019 నుంచి వర్తిస్తుందని ఆదేశాలు. ఆ జీవో రాష్ట్రంలో ఇప్పటికే అమల్లోనే. తొలగించుకుంటే ప్రభుత్వ భూములకు ముప్పే. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన జీవోలు చాలా వరకు రహస్యంగా ఉంచారు. వాటిలో ఏంటనేది ప్రజలకు తెలియకుండా దాపరికంగా చీకటి జీవోలు ఇచ్చారు. సో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒకటండి, నాకు తెలిసి ఈ ప్రభుత్వం మొత్తం మీద ఒక 20 మందితో ఒక పెద్ద కమిటీ వేయాలి. గత 5 ఏళ్ల పాలనలో ఆ పాలన లోపాలు, ఆ పాలనలో జరిగిన అవినీతి, వీటన్నింటి వ్యవహారాలని కూడా 20 మందితో కమిటీ వేయాలి. అందులో కొంతమంది జీవోలు చెక్ చేయాలి, కొంతమంది నిధులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో చెక్ చేయాలి, కొంతమంది కార్పొరేషన్ల ద్వారా అప్పులు చెక్ చేయాలి, కొంతమంది ఏమో ఈ ప్రభుత్వ భూముల వ్యవహారాలు చెక్ చేయాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేయాలి. సో చాలా పెద్ద టీం వేయాలన్నమాట. కానీ ఈ ప్రభుత్వం ఏదో నెమ్మదిగా చాప కింద నీరులో నెమ్మదిగా వెళ్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. ఏబీవీపై కేసుల ఉపసంహరణ ఇందాక చెప్పుకున్నాంలే, అయిపోయింది. ఆంధ్రప్రభలో చూస్తే పుష్పదే తప్పు, మానవ తప్పిదం ఇలా వేశారు. ఆంధ్రప్రభలో 2 పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు పక్కపక్కన వేశారు. తర్వాత కువైట్లో భారతీయత, అరబ్బీలోకి రామాయణ మహాభారత ఇతిహాసాలు, అనువాదకులకు ప్రధాని మోదీ ప్రత్యేక అభినందన. మంచిది. విపత్తు సెస్, ప్రకృతి వైపరీత్యాల నుంచి రాష్ట్రాలు కోలుకోవడానికి 1% విపత్తు సెస్కు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం. బీమా పాలసీలపై నిర్ణయం వాయిదా, పాత కార్లు ఈవీలపై జీఎస్టీ పెంపు. పాత కార్లు ఈవీల మీద జీఎస్టీ పెంచితే ఎలా? ఈవీల మీద తగ్గించాలి. కానీ పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్ భేష్, మంత్రి నారా లోకేష్ కృషికి అభినందనలు. సీఎం చంద్రబాబుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ. ఓకే. కొత్త సీఎస్ ఎవరు? రేసులో సీనియర్ ఐఏఎస్లు. క్యూలో సాయి ప్రసాద్, సిసోడియా, అనంతరం విజయానంద్. సిసోడియా గారికి వస్తుందేమో అంటున్నారులే, సాయి ప్రసాద్. ఓకే. సో ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారిది పదవీ కాలం ముగియబోతోంది. ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. కాబట్టి కొత్త సీఎస్ ఎవరు అని రకరకాల ఊహాగానాలు ఇచ్చారు. తర్వాత ముంచుకొస్తున్న ముహూర్తం, నెలాఖరు నాటికే 1,00,000 ఇళ్ల నిర్మాణాలే లక్ష్యం. ఇంకా పూర్తి కాని వైను, ఉద్యోగులు సతమతం, లబ్ధిదారులతో అవగాహన శిబిరాలు. ఏ నిమిషంలోనైనా సీఎం చంద్రబాబు గృహప్రవేశాల తేదీ ప్రకటించే అవకాశం. ఇప్పటికే 2 సార్లు ఉన్నతాధికారులతో సమీక్ష. జార్జియాలో భయం గుప్పెట్లో ఏపీ విద్యార్థులు. తర్వాత గిరిపుత్రుల తలరాత మారుస్తాం. 2,869 కోట్లతో రహదారుల నిర్మాణం, 105 కోట్లతో 19 రోడ్డు పనులకు శంకుస్థాపన. గాంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉన్నత విద్యామండలి చైర్మన్గా మధుమూర్తి. రాష్ట్ర ప్రభుత్వ నియామకం, ఉత్తర్వులు జారీ 3 ఏళ్ల పదవీ కాలం. ఆర్జీవీకి లీగల్ నోటీసు. ఎంపీ రాహుల్పై దాడి కేసుపై సిటీ ఏర్పాటు అంట. కేజ్రీవాల్కు షాకు, ఈడీ విచారణకు ఎల్జీ అనుమతి, మహిళలకు ఫ్రీ బస్సు. ఇట్లా రకరకాల వార్తలు, అంశాలు అన్నీ ఉన్నాయి. సో ఇది 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. మనకి హైదరాబాద్లో మీటప్ అని చెప్పుకున్నాం కదా, ఆ మీటప్ ఆల్మోస్ట్ 1,400 మంది రిజిస్టర్ అయ్యారు. 2 గ్రూపుల్లో కలిపి 1,400 మంది ఉన్నారు. అందులో మేబీ ఒక 600 మందో 700 మందో వస్తారని అనుకుంటున్నాం. హైదరాబాద్ మీటప్ ఎక్కడ, వెన్యూ ఎక్కడ అనేది రేపు సాయంత్రానికి ఫైనల్ చేసి చెప్తాను. సో రావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా వాట్సాప్ నెంబరు చెప్పాను, చాలాసార్లు చెప్పాను కాబట్టి దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.